ఒక పర్టిక్యులర్ ఎన్ఆర్ఐ సెల్ అని చెప్పేసి చాలా మందిని అప్రోచ్ అయిపోయి వాళ్ళకి పొలిటికల్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్. సో పెట్టిన తర్వాత ఏం చేసిండు ఆ పర్సన్ ఈ పర్టిక్యులర్ డీటెయిల్స్ అనేటివి తీసుకొని అతని మీద చాలా ఒక 15-16 కంప్లైంట్ల వరకు 1930కి కాల్ చేసి చెప్పిండ్రు. కొన్ని కేసులలో ఆల్రెడీ నిందితునిగా ఆల్రెడీ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది ఆ పర్సన్కి. సో తీసుకున్న తర్వాత ఏం చేసారు సార్ అంటే వీళ్ళు అబ్జర్వేషన్లో ఏమొచ్చింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మీకు మేము ఇంత ఫండింగ్ ఇస్తాం, మాకున్న దీని ప్రకారం ప్రొవిడెన్స్ ప్రకారం మేము ఇంత అమౌంట్ని మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళు ఓకే సహాయం కోసం ఎదురు చూసేటోళ్ళకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎట్ దట్ టైం మళ్ళీ లోకల్ నెంబర్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే మేము బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాం, మీ ఖాతాలో డబ్బులు జమ అయినాయి, అవి మీకు రావాలి, కన్ఫర్మేషన్ రావాలంటే ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్ క్లియరెన్స్ అవ్వాలి అంటే కొంత రెమిటెన్స్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సేమ్ అట్లనే లింక్స్ పంపించి లేదంటే క్యూఆర్ కోడ్లు యూపీఐ డీటెయిల్స్ పంపించి దానికి డబ్బులు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సేమ్ సినారియో స్విచ్ ఆఫ్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఇట్స్ అబౌట్ ద న్యూస్ ఆల్సో సార్, దే కెన్ సర్చ్ ఇట్. యా. సో ఇట్ వాజ్ ఏ వెరీ బిగ్ థింగ్. సో ఇతను చేసిన తర్వాత పోలీసులు పట్టుకోక ముందే మన వీడియో క్రిమినల్ ఏం చేసిండంటే డిఫరెంట్ కంట్రీస్కి పోవడం స్టార్ట్ చేసిండు. సో నేపాల్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి కూడా ఇట్లాంటి క్రైమ్లు, సైబర్ క్రైమ్లు చేయడము, ఇట్లాంటి ఇన్సిడెంట్లు చేసిండు. ఫైనల్లీ హీ గాట్ కాట్ అనమాట. సో అతని పర్సనల్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. సో ఇంకా పెండింగ్లో ఉన్న కంప్లైంట్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా బాధితులు ఎవరెవరు ఉన్నారో ఇంకా కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు ఆ పర్సన్ మీద. వెరీ రీసెంట్ 2-3 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ సార్ ఇది.